హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జీకేస్ డైలీ మార్కెట్ అప్డేట్. ఈ రోజు మా స్టాక్ మార్కెట్ లో ఫ్లాట్ గా క్లోజ్ అయ్యండి. నిఫ్టీలో ఎటువంటి మార్పు లేదు. 25,104 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ 0.06% డౌన్ అయ్యింది. 82,391 దగ్గర క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 0.37% డౌన్ అయ్యింది. 56,629 దగ్గర క్లోజ్ అవడం జరిగింది అనమాట. మెయిన్ రీజన్స్ కనుక చూస్తే యుఎస్ చైనా ట్రేడ్ టాక్స్ అనేవి రెండో రోజు కూడా కంటిన్యూ అవుతున్నాయి. అండ్ ఈ వీక్ లో మే నెలకి సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా కూడా రాబోతుంది అనమాట. దీంతో ఇన్వెస్టర్స్ కొంచెం కాషియస్ గా బిహేవ్ చేశారని చెప్పుకోవచ్చు. ఇండియన్ ఇన్ఫ్లేషన్ అనేది 3% వరకు కూడా తగ్గొచ్చని ఎక్స్పెక్టేషన్స్ ఉందండి. ఇది ఏప్రిల్ 2019 తర్వాత లోయెస్ట్ లెవెల్ అనమాట. సెక్టర్ వైజ్ పర్ఫార్మెన్స్ కనుక చూస్తే ఈ రోజు ఐటీ ఇండెక్స్ 1.7% పెరిగింది. మీడియా 1% పెరిగింది. అలాగే పవర్ సెక్టర్ కూడా 1% పెరిగింది. బట్ రియాలిటీ సెక్టర్ మాత్రం 1% డౌన్ అవడం జరిగింది. అండ్ ఈ రోజు మార్కెట్ లో అప్డేట్ విషయానికి వస్తే మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంబంధించి ఒక అప్డేట్ అయితే ఉందండి. ఈ కంపెనీ ఇప్పుడు ప్రైవేట్ క్రెడిట్ మార్కెట్ లోకి స్టెప్ చేయడం జరుగుతుంది. న్యూ లీడర్షిప్ అపాయింట్మెంట్ తో సహా కంపెనీ $250 మిలియన్ రైజ్ చేయాలని ప్లాన్ చేస్తుందండి. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీస్ అనే కంపెనీ ఏంటంటే ఆల్రెడీ బ్రోకింగ్, వెల్త్ మేనేజ్మెంట్, ఏఎంసీ, ఇన్వెస్టింగ్, బ్యాంకింగ్ లాంటి కీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు వాళ్ళు ప్రైవేట్ క్రెడిట్ అనే కొత్త వెర్టికల్ లోకి ఎంట్రీ ఇస్తున్నారండి. ఈ కంపెనీ ఆల్రెడీ రకత్ కపూర్ అనే అతన్ని న్యూ హెడ్ ఆఫ్ ది కంపెనీగా అపాయింట్ చేసింది అనమాట. ఇవాటి నుంచి ఈ క్రెడిట్ సెగ్మెంట్ ని ఆయన లీడ్ చేయబోతున్నారు. అండ్ ఈయనకి ప్రైవేట్ క్రెడిట్ అండ్ లెండింగ్ మార్కెట్స్ లో డీప్ ఎక్స్పీరియన్స్ ఉందండి. ఇది కంపెనీస్ ఎగ్జిక్యూషన్ ప్లాన్ కి స్ట్రెంత్ ఇచ్చే అవకాశం ఉందన్నమాట. ఈ ప్రైవేట్ క్రెడిట్ మార్కెట్ లో $250 మిలియన్ రేజ్ చేయడానికి మోతీలాల్ ఓస్వాల్ ప్లాన్ చేసుకుందండి. రఫ్లీ 2000+ క్రోర్స్ ఉంటుందన్నమాట. ఈ ఫండ్ ని నెక్స్ట్ 4 to 6 months లో రైజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఈ ఫండ్ ద్వారా మిడ్ టు లార్జ్ సైజ్ కార్పొరేషన్స్ కి గ్రోత్ క్యాపిటల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అసలు ఈ ప్రైవేట్ క్రెడిట్ అంటే ఏంటి అంటే బ్యాంక్ లోన్ కంటే ఫ్లెక్సిబుల్ టర్మ్స్ తో కార్పొరేట్ కంపెనీస్ కి ఫైనాన్సింగ్ ప్రొవైడ్ చేయడం అండి. ఇది ఎస్పెషల్లీ బ్యాంకింగ్ సిస్టమ్ లిమిటేషన్స్ ఉన్నప్పుడు చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఇండియన్ మార్కెట్ లో ఇప్పుడు ఈ మోడల్ ఫాస్ట్ గా గ్రో అవుతుందండి. దీని వల్ల కంపెనీ బిజినెస్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే మోతీలాల్ ఓస్వాల్ కి క్యాపిటల్ బేస్ ఎక్స్పాండ్ అవుతుంది. లెండింగ్ బిజినెస్ లో ఎంట్రీ వల్ల డైవర్సిఫైడ్ రెవెన్యూస్ వస్తాయి. కార్పొరేట్ లెండింగ్ మార్కెట్ లో పొజిషన్ స్ట్రాంగ్ అవుతుంది. ఆల్టర్నేటివ్ క్రెడిట్ ఛానల్స్ ఇండియన్ ఎకానమీకి బూస్ట్ చేస్తాయి. బట్ ఇందులో ఉన్న రిస్క్ ఏంటంటే ప్రైవేట్ క్రెడిట్ సెగ్మెంట్ లో రిటర్న్స్ ఎక్కువగా ఉంటాయి, కానీ రిస్క్ కూడా హైగా ఉంటాయండి. డిఫాల్ట్ ఆర్ రికవరీ రిస్క్స్ ఉంటే కనుక ఫండ్ పర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ అవుతుంది. రెగ్యులేటరీ క్లారిటీ లేకుంటే కనుక కంప్లైన్సెస్ కూడా హర్డల్ ఉంటాయి అనమాట. సో మోతీలాల్ ఓస్వాల్ మూవ్ అనేది ఒక బోల్డ్ మూవ్ అని చెప్పుకోవచ్చు, కానీ సక్సెస్ అనేది ఎగ్జిక్యూషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కపూర్ లాంటి ఎక్స్పీరియన్స్ హెడ్ తో కాన్ఫిడెన్స్ అయితే పెరుగుతుంది. బట్ ఇన్వెస్టర్స్ మాత్రం ఈ డెవలప్మెంట్ ఎలా జరుగుతుందో క్లోజ్లీ మానిటర్ చేయడం బెటర్ అండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే ఇండియాలో మెట్రో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అగ్రెసివ్లీ గ్రో అవుతున్న ఈ టైంలో హెచ్సిసి హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఒక బిగ్ సక్సెస్ ని అయితే అచీవ్ చేసిందండి. బీహార్ రాజధాని అయిన పట్నా మెట్రోలో భాగంగా 2400 crores వర్త్ అయిన టన్నల్ అండ్ స్టేషన్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ కి L1 బిడ్డర్ గా ఈ కంపెనీ అనేది ఎంపికైందనమాట. ప్రాజెక్ట్ ఓవర్వ్యూ కనుక చూస్తే ఈ ప్రాజెక్ట్ పాట్నా మెట్రో రైల్ ప్రాజెక్ట్ అండి ఫేజ్ 1 లో భాగంగా ఉందన్నమాట. 2 మేజర్ అండర్ గ్రౌండ్ ప్యాకేజెస్ ఉన్న PC5 అండ్ PC6 కోసం బిడ్డింగ్ జరిగింది. వీటిలో హెచ్సిసి లోయెస్ట్ బిడ్డర్ గా నిలిచిందండి. అంటే కనీస బిడ్ కోడ్స్ వీళ్ళవే చేశారనమాట. PC5 ప్రాజెక్ట్ వాల్యూ వచ్చేసరికి 1147 crores అండ్ PC6 ప్రాజెక్ట్ వాల్యూ 1377 crores అండి. టోటల్ గా 2524 crores అనమాట అప్రాక్సిమేట్లీ. ఈ ప్యాకేజెస్ లో టన్నలింగ్ వర్క్ విత్ టన్నల్ బోరింగ్ మెషిన్స్, అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్స్, అలాగే అలైడ్ స్ట్రక్చర్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి అనమాట. దీని వల్ల కంపెనీ బిజినెస్ కి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందంటే ఇది హెచ్సిసి కోసం ఒక ప్రెస్టీజియస్ అర్బన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అండి. కంపెనీకి మెట్రో టన్నలింగ్ ఫీల్డ్ లో ఎక్స్పర్టైజ్ ఉండడం వల్ల ఇది స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ అవుతుంది అనమాట. ఇది ఫ్యూచర్ మెట్రో ప్రాజెక్ట్స్ బిడ్డింగ్ లో కూడా కంపెనీ క్రెడిబిలిటీ అనేది పెంచుతుంది. 2400 స్కేల్ లో ప్రాజెక్ట్ అంటే బ్యాక్లాగ్ ఇంప్రూవ్మెంట్ తో పాటు రెవెన్యూ విజిబిలిటీ కూడా స్ట్రాంగ్ అవుతుంది. బట్ ఎగ్జిక్యూషన్ అండ్ రిస్క్ అనేవి ఏమున్నాయంటే ఫైనల్ అవర్ టెక్నికల్ ఎవల్యూషన్ తర్వాతే కన్ఫర్మ్ అవుతుంది. అండర్ గ్రౌండ్ మెట్రో వర్క్స్ జనరలీ టైం కన్స్యూమింగ్ అండి. అలాగే హై రిస్క్ ఇంజనీరింగ్ కూడా ఉంటుంది. టైంలో ఎగ్జిక్యూషన్ అండ్ కాస్ట్ మేనేజ్మెంట్ చాలా క్రూషియల్ అనమాట. హెచ్సిసి ఇలాంటి మెట్రో టనలింగ్ ప్రాజెక్ట్స్ లో ఆల్రెడీ ప్రూవెన్ ఎక్స్పర్టైజ్ ఉండడంతో ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ కూడా ఇంతకు ముందు కంటే బెటర్ గా అవుతుందనే ట్రస్ట్ అయితే ఉంది. బీహార్ లో మెట్రో డెవలప్ చేయడంలో ఇది ఒక కీ ఫేజ్ అనమాట. పాట్నా మెట్రో సిటీ ట్రాన్స్ఫర్మేషన్ కి ఫౌండేషన్ స్టేజ్ అనుకోవచ్చు అండి. ఇన్వెస్టర్స్ కి ఇది ఒక కీ పాజిటివ్ సెంటిమెంట్ బూస్టర్, ఎస్పెషల్లీ కన్సిడరింగ్ కంపెనీ బ్యాక్లాగ్ అండ్ ఇన్ఫ్రా ఫోకస్. ఇది కంపెనీ టెక్నికల్ స్ట్రెంగ్త్ ని అలాగే కాంపిటేటివ్ ప్రైస్ ని రిఫ్లెక్ట్ చేస్తుందండి. ఇన్ కేస్ ఈ ప్రాజెక్ట్ అప్రూవ్ అయితే లాంగ్ టర్మ్ విజిబిలిటీ అలాగే ప్రాఫిటబిలిటీకి ఒక సాలిడ్ స్టెప్ అవుతుంది. అండ్ ఈ రోజు జ్యోతిర్లకు సంబంధించి ఒక అప్డేట్ ఉందండి. ఈ కంపెనీ June 20th and 24th
2 ఇన్వెస్టర్ మీట్స్ కి రెడీగా ఉందండి. ఈ మీట్స్ ఈనం అసెట్ మేనేజ్మెంట్స్ అలాగే Y2K పార్ట్నర్స్ తో జరగనున్నాయి అన్నమాట. మీటింగ్ షెడ్యూల్ గనక చూస్తే జూన్ 20th 2025 న ఈనం అసెట్ మేనేజ్మెంట్ కంపెనీతో మీటింగ్ ఉందన్నమాట. అలాగే జూన్ 24, 2025 న Y2K పార్ట్నర్స్ తో కూడా మీటింగ్ ఉందండి. 4 రోజుల తర్వాత అన్నమాట. ఈ మీటింగ్ లో ఫోకస్ చేయబోతున్న మెయిన్ పాయింట్స్ ఏంటంటే గ్రోత్ స్ట్రాటజీ అండి, కొత్త ప్రొడక్ట్స్, ఇన్నోవేషన్స్ ఇన్ FMCG, క్లీనింగ్ అండ్ హైజెనిక్ సెగ్మెంట్స్, అలాగే ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ కి సంబంధించి ఫైనాన్షియల్ గ్రోత్, ప్రాఫిటబిలిటీ, కాస్ట్ ఎఫిషియన్సీ గురించి డిస్కషన్ జరగబోతున్నాయి. అలాగే క్యాపిటల్ రిక్వైర్మెంట్, ఫర్దర్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్, ఫండ్ యూటిలైజేషన్ కి సంబంధించి మీటింగ్స్ కండక్ట్ చేయబోతున్నారు. అలాగే పార్ట్నర్షిప్ ఆపర్చునిటీ, స్ట్రాటజిక్ టైఅప్స్, అలాగే మార్కెట్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ విత్ గ్లోబల్ అండ్ లోకల్ ఇన్వెస్టర్స్, ఇవి మెయిన్ పాయింట్స్ అన్నమాట. ఇన్వెస్టర్ వాచ్ చేయాల్సింది ఏంటంటే ఈ మీటింగ్ ద్వారా క్లారిటీ వస్తే గనక జ్యోతి ల్యాబ్ స్టాక్ కి పాజిటివ్ క్యూస్ వస్తాయండి. స్ట్రాంగ్ ఇన్వెస్టర్ ఫీడ్బ్యాక్ అలాగే విజిబిలిటీ ఇంటూ ఫ్యూచర్ ప్లాన్స్ మే బూస్ట్ సెంటిమెంట్ అని చెప్పుకోవచ్చు. ఇన్వెస్టర్ కీన్లీ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మేనేజ్మెంట్ రెస్పాన్స్, గ్రోత్ రోడ్ మ్యాప్, అలాగే యూజ్ ఆఫ్ ఫండ్స్ అండి. సో జ్యోతి ల్యాబ్స్ ఈ 2 కీ ఇన్వెస్టర్ మీటింగ్ లో స్టెప్ అప్ అయితే అవుతుంది. జూన్ 20th న ఈనం అసెట్ మేనేజ్మెంట్ తో, జూన్ 24th న Y2K పార్ట్నర్స్ తో ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ అయితే జరగబోతుంది. ఒకవేళ ఈ సెషన్ అనేది బాగా జరిగితే గనక ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇది కంపెనీస్ మార్కెట్ పొజిషన్ కి పొటెన్షియల్ స్ట్రెంత్ అయితే ఇస్తుంది అనమాట. బట్ రిజల్ట్ డిపెండ్ ఆన్ కాంప్రహెన్సివ్ ఆఫ్ బిజినెస్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ రోజు కాన్ఫిడెన్స్ పెట్రోలియం సంబంధించి ఒక అప్డేట్ ఉందండి. కాన్ఫిడెన్స్ పెట్రోలియం కంపెనీ బెంగళూరులో క్లీన్ ఫ్యూయల్ రివల్యూషన్ కి నెక్స్ట్ స్టెప్ తీసుకుంది. వాళ్ళు కొత్తగా 5 CNG స్టేషన్స్ కమిషన్ చేశారండి. టోటల్ కౌంట్ ఇప్పుడు 50 స్టేషన్ కి చేరిందనమాట. అండ్ ఈ కంపెనీ టార్గెట్ ఎంతో తెలుసా, 100 స్టేషన్ అక్రాస్ ది సిటీ అండి. ఈ కంపెనీ విషయానికి వస్తే కాన్ఫిడెన్స్ పెట్రోలియం అనేది ఇండియాలో ఒక ప్రామినెంట్ LPG అలాగే CNG డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అండి. వీళ్ళు గెయిల్ లిమిటెడ్ తో కలిసి బెంగళూరులో CNG నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేయడంలో బిజీగా ఉన్నారనమాట. ఈ మూవ్ ఏంటంటే క్లీన్ ట్రాన్స్పోర్టేషన్ కి మేజర్ బూస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ కొత్తగా 5 CNG స్టేషన్స్ బెంగళూరులో కమిషన్ అయ్యాయండి. ఇప్పటి వరకు 50 స్టేషన్ సక్సెస్ఫుల్లీ ఆపరేట్ చేస్తున్నాయి అనమాట. అండ్ 100 స్టేషన్ సిటీ వైడ్ గా కవరేజ్ తో కంప్లీట్ చేయడమే ఫైనల్ టార్గెట్ గా పెట్టుకున్నారు. బెంగళూరులో పొల్యూషన్ లెవెల్ పెరిగిపోతున్న ఈ టైంలో క్లీన్ ఫ్యూయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బిగ్ స్టెప్ అని చెప్పుకోవచ్చు. CNG యూసేజ్ వల్ల వెహికల్ ఎమిషన్స్ డ్రాస్టిక్ గా తగ్గుతాయి. గ్రీన్ ఫ్యూయల్ అడాప్షన్ స్పీడ్ గా అవుతుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కి కాస్ట్ ఎఫిషియెంట్ అలాగే ఎకో ఫ్రెండ్లీ సొల్యూషన్స్ అనేవి దొరుకుతుంది అనమాట. దీనివల్ల కంపెనీ బిజినెస్ ఇంపాక్ట్ కనుక చూస్తే కంపెనీకి క్రెడిబిలిటీ అలాగే విజిబిలిటీ బెంగళూరు మార్కెట్ లో పెరుగుతుంది. ఎక్స్పాన్షన్ వల్ల రెవెన్యూ అలాగే బ్రాండ్ ప్రెజెన్స్ ఇంప్రూవ్ అవ్వచ్చు. ఇన్వెస్టర్స్ కూడా ఈ గ్రీన్ ఇన్ఫ్రా స్ట్రాటజీ అనేది చాలా ప్రామిసింగ్ గా కనిపిస్తుంది. అండ్ బట్ ఇందులో ఉన్న ఛాలెంజెస్ ఏంటంటే ఎక్స్పాన్షన్ స్పీడ్ స్లో అయితే గనక టార్గెట్స్ మిస్ అవ్వచ్చు. కాంపిటీషన్ అనేది ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ఫ్రా అలాగే బ్యాటరీ నెట్వర్క్స్ నుంచి ఎక్కువగా ఉంది. అండ్ రెగ్యులేటరీ అప్రూవల్స్ డిలే ఉంటే గనక పొటెన్షియల్ హర్డల్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఓవరాల్ గా గనక చూస్తే కాన్ఫిడెన్స్ పెట్రోలియం ప్లానింగ్ చూస్తే గనక వీళ్ళు బోల్డ్ మూవే చేశారని చెప్పొచ్చు. CNG ఎకో సిస్టమ్ బిల్డ్ చేయడం అంటే టైం కన్స్యూమింగ్ ప్రాసెస్ అండి. కానీ ఈ 5 స్టేషన్స్ లాంచ్ తో క్లారిటీ అయితే వచ్చింది. వాళ్ళు ఎగ్జిక్యూషన్ మీద ఫోకస్ పెట్టారని క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ఈ రోజున్న బిగ్ అప్డేట్ ఏంటంటే ర్యాపిడో ఫుడ్ డెలివరీ బిజినెస్ లోకి ఎంటర్ అవబోతుందండి. డైరెక్ట్ కాంపిటీషన్ లోకి వస్తుంది జొమాటో అండ్ స్విగ్గీకి. ఇప్పటి వరకు ఫుడ్ డెలివరీలో జొమాటో అండ్ స్విగ్గీ డామినేట్ చేస్తున్నారండి. వాళ్ళు డెలివరీ ఫీ ఆర్డర్స్ మీద 10% నుండి 28% వరకు ఛార్జ్ చేస్తూ ఉంటారన్నమాట. ప్రైస్ గాగింగ్ అంటే ఎక్కువ ఫీజు వసూలు చేయడం వల్ల చాలా రెస్టారెంట్స్ ఇబ్బంది పడుతున్నాయండి. ఇప్పుడు ర్యాపిడో న్యూ స్ట్రాటజీతో ఈ ఫుడ్ డెలివరీ బిజినెస్ లోకి ఎంటర్ అవ్వాలని చూస్తుంది. ఇందులో మెయిన్ గా ఏంటంటే ఆర్డర్స్ 400 వరకు ఉంటే డెలివరీ ఛార్జెస్ అనేవి 25 రూపీస్ మాత్రమే తీసుకుంటారు. ఆర్డర్స్ 400 అబోవ్ ఉంటే డెలివరీ ఫీజు 50 రూపీస్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇది చాలా పెద్ద గేమ్ చేంజర్ అవుతుందండి. ఎందుకంటే రెస్టారెంట్స్ కి లోవర్ ఫీజ్ బర్డెన్ ఉంటుంది, కస్టమర్ కి ట్రాన్స్పరెంట్ ఫిక్స్డ్ చార్జెస్ ఉంటాయి, కాంపిటీషన్ మీద డైరెక్ట్ ప్రైస్ ఛాలెంజెస్ ఉంటాయి అనమాట. అండ్ జొమాటో స్విగ్గీ ఇప్పుడు మాత్రం ఫీ పెంచుతుంటే ర్యాపిడో ఇలా ఫ్లాట్ ఫీతో ఎంట్రీ చేయడం వల్ల మార్కెట్ లో కొత్త పోటీ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది ఫుడ్ డెలివరీ ఎకో సిస్టమ్ లో పెద్ద షేకప్ కి అయితే రీజన్ అయ్యే అవకాశం ఉందండి. చాలా రెస్టారెంట్స్ ఏం చెప్తున్నాయంటే జొమాటో అండ్ స్విగ్గీ ఫీజ్ వల్ల ప్రాఫిట్ మార్జిన్స్ తగ్గిపోతున్నాయి, ర్యాపిడో న్యూ మోడల్ వల్ల ఫీజ్ తగ్గి వాళ్ళ బిజినెస్ కి కాస్త హెల్ప్ అవుతుందని అనుకుంటున్నారు అనమాట. మనం గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఫిక్స్డ్ డెలివరీ ఫీ మార్జిన్స్ అంటే కస్టమర్ కి సపరేట్ ఛార్జెస్ అనేవి తక్కువ, బడ్జెట్ ప్లాన్ చేయడం అనేది ఈజీ అవుతుంది. ర్యాపిడోకి ఇది సక్సెస్ అయితే కనుక ఫుడ్ డెలివరీ మార్కెట్ లో కాంపిటీషన్ అనేది చాలా పెరిగిపోతుందండి. జొమాటో స్విగ్గీ ఫీ స్ట్రక్చర్ మార్చుకోవాల్సి వస్తుంది లేదా సర్వీస్ ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫైనల్ కన్స్యూమర్ కూడా ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఫుడ్ డెలివరీ యూజ్ చేసే వారు ఉంటారో వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. కానీ ర్యాపిడో సర్వీస్ క్వాలిటీ, డెలివరీ టైం ఎలా ఉంటుందో చూడాలి. కాంపిటేటివ్ ప్రైసింగ్ తో ర్యాపిడో ఈ కొత్త లెవెల్ దాకా ఫుడ్ డెలివరీ బిజినెస్ ని ఎక్కడి వరకు తీసుకెళ్తుందో చూడాలి. అండ్ ఈ రోజు మారుతి సుజుకి సంబంధించి నెగిటివ్ అప్డేట్ అయితే ఉందండి. ఈ కంపెనీ
వాళ్ళ ఈవీ ప్రొడక్షన్ ని ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు కట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. మారుతి సుజుకి ఈవీ అడాప్షన్ లో ఈ భారీ కట్అవుట్ అనేది రేర్ ఎర్త్ షార్టేజ్ కారణంగా అని రోటర్స్ అయితే చెప్తుంది అనమాట. రేర్ ఎర్త్ మెటల్స్ లేకపోవడం వల్ల మారుతి తన ఈవీ ప్రొడక్షన్ ని తగ్గించాల్సి వస్తుంది. ఇక ఇది బ్యాటరీ స్టాక్స్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుందండి. ఎస్పెషల్లీ ఎక్సైడ్ వంటి కంపెనీలు రేర్ ఎర్త్ ఇష్యూస్ వల్ల డైరెక్ట్లీ ఎఫెక్ట్ అవుతున్నాయి అనమాట. మారుతి సుజుకి వాళ్ళ ఈవీస్ కోసం ఎక్సైడ్ బ్యాటరీస్ ని యూజ్ చేస్తుంది. అందువల్ల ఈ సెక్టర్ లో రిపిల్ ఎఫెక్ట్ అయితే కనిపించొచ్చండి. ఇది ఈవీ ఇండస్ట్రీస్ కి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ లాంటిదండి. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ రేర్ ఎర్త్ షార్టేజెస్ కారణంగా సప్లై చైన్ డిస్టర్బెన్స్ పెరిగే అవకాశం ఉంది. ఇది ఎలక్ట్రిక్ వెహికల్స్ అడాప్షన్ ని స్లో డౌన్ చేయొచ్చండి. మారుతి సుజుకి ప్రొడక్షన్ కట్ న్యూస్ అనేది ఇన్వెస్టర్స్ కి ఒక రెడ్ ఫ్లాగ్ లాంటిది. బ్యాటరీ కంపెనీస్ కూడా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఈ సెక్టర్ స్టాక్స్ కొద్దిగా ప్రెజర్ లో ఉండొచ్చు, కానీ లాంగ్ టర్మ్ లో సప్లై ఇష్యూస్ కనుక సొల్యూషన్ దొరికితే అది రికవరీ అయితే వస్తుంది. మారుతి సుజుకి ఈవీ ప్రొడక్షన్ తగ్గించడం షార్ట్ టర్మ్ లో మార్కెట్ సెంటిమెంట్ ని నెగిటివ్ అయితే చేస్తుంది, కానీ ఈవీ మార్కెట్ గ్రోత్ ట్రెండ్ ఇంకా స్ట్రాంగ్ గా ఉంది. అండ్ ఈ రోజు నిఫ్టీ క్లోజ్ అయిన లెవెల్స్ ప్రకారం 11 జూన్ 2025 కి నిఫ్టీ టెక్నికల్ లెవెల్స్ కనుక చూస్తే ఈ రోజు నిఫ్టీ 25,104 దగ్గర ఫ్లాట్ గా క్లోజ్ అయ్యిందండి. సో దీన్ని బట్టి రేపటికి సపోర్ట్ లెవెల్స్ కనుక చూస్తే 25,000 దగ్గర స్ట్రాంగ్ సైకలాజికల్ అండ్ ఇంట్రాడే సపోర్ట్ ఉంది. అలాగే నెక్స్ట్ సపోర్ట్ 24,840 దగ్గర ఉందండి. ప్రీవియస్ బ్రేక్అవుట్ ఏరియా అనమాట, వాచ్ ఫర్ బయింగ్ ఇంట్రెస్ట్. అండ్ నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసరికి 24,680 దగ్గర ఉందండి. రీసెంట్ స్వింగ్ లో అని చెప్పొచ్చు, డీప్ సపోర్ట్ అనమాట. వీటి కింద గనక నిఫ్టీ క్లోజ్ అయితే కరెక్షన్ ఛాన్సెస్ పెరుగుతాయి. అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కనుక చూస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ 25,230 దగ్గర ఉందండి. ఇంటర్డే సప్లై జోన్ అనమాట ఇది. అలాగే సెకండ్ రెసిస్టెన్స్ 25,350 అండి, టెక్నికల్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ ఇది. అండ్ థర్డ్ రెసిస్టెన్స్ 25,500 అండి, ఇది సైకలాజికల్ హర్డల్ అనమాట. 25,230 మీద క్లోజింగ్ వస్తే గనక నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ అనేది ట్రిగ్గర్ కావచ్చు. అండ్ ఆర్ఎస్ఐ అనేది అరౌండ్ 65 ఉందండి, స్టిల్ హ్యాస్ రూమ్ టు మూవ్ అప్ అని చెప్పుకోవచ్చు. ఈ వారం సిపిఐ నెంబర్స్ వస్తాయి కాబట్టి 2 రోజుల పాటు మార్కెట్ కాషియస్లీ రియాక్ట్ అయ్యే అవకాశం ఉందండి. 25,000 పైన నిఫ్టీ హోల్డ్ అయితే కనుక బుల్లిష్ ట్రెండ్ సస్టైన్ అవుతుంది, కానీ డౌన్ సైడ్ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయడం కంపల్సరీ. సో ఇది ఈ రోజు వీడియో అండి. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే జీకే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.